చూస్తున్నాం ఒక మార్కెట్ చూస్తాం అనమాట. ఈ మార్కెట్ మనకి గూడూరు విలేజ్ లో అయితే జరుగుతుంది అనమాట అన్న. ప్రతి శుక్రవారం అనేది అయితే మార్కెట్ అనేది అయితే అందరికి తెలిసిందే. ఇది అలాగే రేపు బక్రీద్ కాబట్టి ఇక్కడ ఉన్న పొట్టెళ్ళు ఎలాగున్నాయి ఈ రోజు అనేది అయితే తెలుసుకుందాం అని చెప్పి అది వచ్చామన్నా. ఈ రోజు అనేది అయితే చూద్దాం. ఇక్కడ ఉన్న పొట్టెళ్ళు అనేవి అయితే మనకి బాగానే ఉన్నాయి అనమాట. అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ పొట్టెలు అయితే 2 ఉన్నాయన్నా. అక్కడ ఉన్న మనకు కనపడుతున్నాయి కదా చివరిలో లైన్ గా. అవి వచ్చేసి అయితే మన ఫామ్ లో అనమాట. ఒక ఫామ్ లో అయితే తెచ్చారంట. అవి అక్కడ ఉన్న తాతయ్య గారు అయితే చెప్తున్నారు, మనకి ప్రైజ్లు అన్నీ చెప్తున్నారు. మనం కూడా చెప్తామని. ఓకే అన్న, ఇక్కడికి ఎవరైనా సరే కొత్తగా రావాలనుకుంటే కనుక అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గూడూరు జిల్లా గూడూరు టౌన్ అనమాట దీని అడ్రస్. ఎవరైనా సరే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక 8 కిలోమీటర్లు అయితే పడుతుంది. అలాగే బస్ స్టాప్ నుంచి రావాలంటే కనుక ఒక 7 కిలోమీటర్లు అయితే పడుతుంది అన్న. తెలుసుకుందాం అన్న. బక్రీద్ రానే వచ్చేసింది మనకి. రేపే కాబట్టి బక్రీద్. ఈరోజు అయితే కొంచెం బాగా జరుగుతుంది మార్కెట్. తెలుసుకుందాం ఈరోజు రేట్లు అనేవి అయితే ఎలా ఉంటాయి అనేది అయితే. ఇక మనకి ఇక్కడ ఉన్న స్ట్రైట్గా ఉన్న అయితే పొట్టెలు ఉన్నాయన్న. ఈ పొట్టెలను అయితే అడిగి తెలుసుకుందాం మనం. దీని గురించి అని చెప్తారు. ఫస్ట్ అనేది అయితే చూద్దాం. ఇవి మనకి కనబడుతున్నాయి, బాగా కనబడుతున్నాయి అన్నమాట ఇవి మనకి. ఓకే, ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎండ వచ్చేసిన వల్ల ఇక్కడ ఉన్న చిన్న వైట్ కలర్ మెరిసింది చూస్తున్నారు కదా. అలాగే ప్లస్ టాపిక్ అయితే రెడ్ పసుపు అనేది అయితే తీసుకొచ్చేసారు. చూసుకోవచ్చు మనకి ఈ 2 కూడా అన్న. అలాగే ఇవి వచ్చేసి 2 కూడా 4 పళ్ళతో ఉన్నాయి. ఇది 4 పళ్ళతోనే ఉంది, అది కూడా 4 పళ్ళతోనే ఉంది అనమాట. ఇక్కడ ఉన్న చూస్తున్న పొట్టెళ్ళు చూస్తున్నారు కదా. అయితే కొంచెం బాగానే ఉన్నాయన్న. అలాగే వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి 80 కేజీలు అబ్బో అని చెప్తున్నారు. ఈ 2 కూడా. ఇది కూడా 80 కేజీల పైన ఉంటుంది అంటానా. ఇది కూడా 80 కేజీలు ఉంటుంది అని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఒకసారి. కనబడుతుంది కదా మనకి ఫుల్గా. అలాగే ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి 70,000 అయితే చెప్తున్నారన్న. ప్రైజ్ వచ్చేస్తే మనకి ఇది కూడా 70,000 చెప్తున్నారు. 2 సేమ్ ఉన్నాయన్న. ఇవి కొంచెం వెయిట్ కూడా తేడా ఏమి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అంటే 80 కేజీలు ఉంటుందన్న అని చెప్పి అన్నారు వాళ్ళు. 2 కూడా చూసుకోవచ్చు మనకి. పొట్టెలు అనేది బాగా కనబడుతున్నాయి కదన్న. అలాగే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి 70,000 అయితే చెప్తున్నారన్న. ఈ పొట్టెలు కూడా 70,000 చెప్తున్నారు. పక్కన ఉన్న పొట్టెలు కూడా 70,000 చెప్తున్నారు. అలాగే వెయిట్ విషయానికి వచ్చేస్తే 80 కేజీలు ఉంటుందన్న అని చెప్తున్నారు అనమాట. అలాగే దీనికి వచ్చేసి 4 పళ్ళతో ఉందన్నమాట. ఇది ఆ పక్కది కూడా 4 పళ్ళతో ఉంది. ఓకేనా, ఈ 2 చూసారు కదా. ఇంకా ఉన్నాయి మనకి. వెళ్ళి చూద్దాం మనకి ఇంకా వేరే ఇంకేమైనా ఉన్నాయేమో. ఓకేనా, ఇప్పుడు మనం వచ్చేసి అయితే వేరే పొట్టెల దగ్గరికి అయితే వచ్చాం. ఈ పొట్టెల ప్రైజ్ అనేది అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ అనేది దీన్ని చూద్దాం మనం ఫుల్గా. దీని కొమ్ములు చూడండి, పసుపు రెడ్ కలర్ అనేది అయితే వేసుకుని తీసుకొచ్చారు అనమాట ఇప్పుడు ఇక్కడికి. అలాగే దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి 30,000 అయితే చెప్తున్నారు అన్న. దీనిది ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి చూస్తున్నారు కదా. ఈ పొట్టెలు అనేది అయితే బాగుందన్న. కొంచెం ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎండ రావడం వల్ల వీళ్ళకి ఎండ రావడం వల్ల ఈ చిన్నది కూడా మెరిసిపోతుంది. చూసుకోవచ్చు మనకి. నార్మల్గా ఇక్కడ ఉన్న పొట్టెలు అన్నీ చూడండి అన్న ఎలాగ మెరుస్తున్నాయి. ఓన్లీ నార్మల్ ఎండకి అయితే మెరిసిపోతున్నాయి. ఇక్కడ ఇంకా ఉన్నాయి కదన్నా. ఇంకా ఆ సైడ్ అయితే పొట్టెలు ఉన్నాయన్నమాట. అది కానీ మనకు కనబడుతుంది. ఆ పొట్టెలు కూడా వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు వెళ్ళి. ఓకే అన్న, ఇప్పుడు మనం పొట్టెలు వచ్చాం కదా. ఈ పొట్టెల విషయానికి వచ్చేస్తే మనకి 55,000 అయితే చెప్తున్నారు అనమాట. ప్రైజ్ వచ్చేసి మనకి దీనిది అయితే 50,000 అయితే చెప్తున్నారన్న. అలాగే ఇది కూడా 4 పళ్ళతో ఉందంటే ఇది డిస్ట్రిక్ట్గా అయితే 4 పళ్ళతో ఉందంట అన్నది. అలాగే ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి 55,000 అయితే చెప్తున్నారు. దీన్ని చూస్తున్నారు కదా పైన పొట్టెలు. ఇది 4 పళ్ళతో ఉందన్నమాట అనేది మనకు కనబడుతున్న పొట్టెలు. చూస్తున్నారు కదా. ఇది వైట్ గమ్ములతో కొంచెం బాగుందన్నమాట ఈ పొట్టెలు మనకి చూసుకునేలా ఉంటాయి. అలాగే మనకు ఉంటే పొట్టెలు అయితే అడిగి తెలుసుకుందాం మనం. ఇక్కడ ఉన్న ఫామీ ఉన్నాయన్నమాట. ఫామీ అయితే తెలుసుకుందాం. ఇదిగన్నా చూస్తున్నారు కదా. ఈ పొట్టెలు లెగిసింది కదా. చూసుకోవచ్చు మనకి. ఈ పొట్టెల విషయానికి వచ్చేస్తే మనకి 60,000 అయితే చెప్తున్నారన్న. ప్రైజ్ అనే విషయానికి వచ్చేస్తే మనకి పొట్టెలు చూస్తున్నారు కదా. ఫామ్ నుంచి వచ్చింది ఇది 60,000 అయితే చెప్తున్నారన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే. అలాగే దాని పక్కన ఉంది కదా, ఇది కొంచెం అడ్డుగా ఉంది దానికి. ఆ పక్కనది కూడా 60,000 చెప్తున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే. అలాగే 70 కేజీల పైన ఉంటుందన్న అని చెప్పి అంటున్నారనమాట. వెయిట్ విషయానికి వచ్చేస్తే చూసుకోవచ్చు మనకి. పొట్టెలు అనేది అయితే ఫుల్గా చూద్దాం మనం మనకి ఎలా కనబడుతున్నాయో. చూడండి అన్న, మన ఫ్రెండ్ నుంచి అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు చూడండి పొట్టెలు అనేవి అయితే మనకి బాగా కనబడుతున్నాయి ఇక్కడ. ఇది కూడా మనకి 60,000 చెప్తున్నారు అనమాట నా ప్రైస్ విషయానికి వచ్చేస్తే. అలాగే దీని బరువు అనేది అయితే ఎంత ఉంటుంది అనుకుంటే మనకు ఒక అందాజు అంటే వచ్చేసి కదా. చూసుకున్నానా మీరు దీని బరువు ఎంత ఉంటుంది అనేది అయితే మీరు చెప్పచ్చు.
ఇది చూస్తున్నారు కదన్నా, ఇది వచ్చేటప్పటికి అయితే 60,000 అయితే చెప్తున్నారు ప్రైస్. ఇది కూడా 60,000 చెప్తున్నారు అనమాట ఈ రెండు కూడా. అలాగే వెయిట్ విషయానికి వచ్చేస్తే ఒక 70 కేజీల పైన ఉంటుందని ఇది నాకు తెలిసి అని చెప్పి అన్నారు ఆయన కూడా ఫుల్గా అనేది తెలియదు అనమాట దీనికి వెయిట్ ఎంత ఉంటుంది అనేది అయితే. చూస్తున్నారు కదన్నా, ఇక మనం ఇంకా పొట్టెలు అయితే ఉన్నాయి, వెళ్ళి దాన్ని కూడా అడిగి తెలుసుకుందాం మనం. ఈ పొట్టెలు కూడా చూసుకోండి, ఈ పొట్టెలు వచ్చేటప్పుడు కూడా దీన్ని 60,000 అయితే చెప్తున్నారు. చూసారు కదా, ఈ పొట్టెలు కూడా మనం ఫుల్గా అయితే చూసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇది కూడా ఫుల్గా అయితే మనం ఇంకా ఉన్నాయి పొట్టెలు, దాన్ని కూడా అడిగి తెలుసుకుందాం మనం. ఓకేనా, మనకి ఇప్పుడు వచ్చేస్తే వేరే పొట్టెలు జరిగేది వచ్చాం. ఈ పొట్టెలు ప్రైస్ వచ్చేస్తే 48,000 అయితే చెప్తున్నారు అనమాట. ఈ ప్రైస్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా. ఓకేనా, దీన్ని మనం చూద్దాం, ఫుల్గా అయితే చూపిస్తాను మీకు. చూడండి, దీని ప్రైసింగ్ వచ్చేస్తే 48,000 చెప్తున్నారు కాబట్టి మనం దీన్ని ఫుల్గా చూద్దాం. కొంచెం బాగా ఉందనేది మనకు కనబడుతుంది కాబట్టి దీని ప్రైసింగ్ వచ్చేస్తే 48,000 అయితే చెప్తున్నారు. నాకు తెలిసి ఇది రేపు బక్రీద్ కాబట్టి అంతనే ఫుల్గా అయితే చెప్తున్నారు అనమాట ప్రైసింగ్ వచ్చేస్తే. ఓకేనా, చూసారు కదా, మనం ఇంకా ఉన్నాయి పొట్టెలు, అవి కూడా అడిగి తెలుసుకుందాం వెళ్ళి. ఓకేనా, ఇప్పుడు అయితే మనం వేరే పొట్టెల దగ్గరికి తెచ్చాం. దీని కొమ్ములకి అయితే బ్లూ కలర్ అయితే వేసారనమాట. దీని ప్రైస్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ అనేది అయితే చూద్దాం దీన్ని. ఓకేనా, చూస్తున్నారు కదా, ఈ పొట్టెలు వచ్చేసి మనకి 38,000 అయితే చెప్తున్నారు అనమాట. 38,000 అయితే చెప్తున్నారు ప్రైస్ వచ్చేస్తే మనకి. చూస్తున్నారు కదన్నా, ఈ పొట్టెలు అయితే మనకి చూడడానికి అయితే కొంచెం బాగానే ఉంది. ఇది రేపు బక్రీద్ కాబట్టి కొంచెం పర్వాలేదు, చాలా మంచి పొట్టెలు అయితే వచ్చినాయి అన్నమాట. కొంచెం చూసుకొచ్చన్నా మనకి ఇంకా ఉన్నాయి కదా, అడిగి తెలుసుకుందాం మనం. ఇక మనం ఎందాక ఫామ్లో చూసాం కదన్నా, అది అనేది అయితే బేరాలు అవుతున్నాయి అనమాట. బేరం అవుతుందో లేదో అనేది చూద్దాం మనం, ఎంతకైతే కొంటారో తెలుసుకుందాం. ఓకేనా, చూసారు కదా, ఇదైతే సేల్ అయిపోయినాయి అనమాట. రెండు కూడా ఒక్కొక్కటి 45,000 అయితే కొన్నారంట. ఒక పొట్టెలు వచ్చేసి మనకి 45,000 అయితే పడింది అన్నమాట అనేది. చూసుకొచ్చి బేరం అనేది అయితే అయిపోయింది అనమాట. అయితే సేల్ అయిపోయినాయి అన్నాయి. ప్రైజ్ వచ్చేస్తే 45,000 అన్నంట ఒకటి కూడా అన్న. ఈ రెండు కలిపి కొన్నారనమాట. ఇది వచ్చేసి 45,000, ఇది కూడా 45,000 అని చెప్పారు ప్రైజ్. ఓకేనా, దీని కొమ్ములు వచ్చేసి అయితే మనకి పింక్ కలర్ అయితే వేసారు అనమాట. దీని ప్రైసింగ్ వచ్చేస్తే 48,000 అయితే చెప్తున్నారనమాట. పొట్టెలు వచ్చేసి మనకి చూసుకోవచ్చు, మనకు కొంచెం బాగానే ఉన్నాయి పొట్టెలు అనేది అయితే మనకి. చూస్తున్నారు కదా ఈ పొట్టెలు, మనం ఫుల్గా అయితే చూద్దాం దీన్ని. ఇంకా 48,000 అయితే చెప్తున్నారు అనమాట ప్రైసింగ్ వచ్చేస్తే మనకి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఈ పొట్టెలు అనేది అయితే మనకు కొంచెం బాగా కనబడుతుంది. అలాగే దీని కొమ్ములు కూడా పింక్ కలర్ వేసారు కాబట్టి కొంచెం. ఓకేనా, చూసారు కదా, దీని ప్రైసింగ్ వచ్చేస్తే మనకి 48,000 అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఉన్నాయి కదా, ఇవి కూడా తెలుసుకుందాం మనం. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ ఉన్న ఈ వారం మార్కెట్ అనేది అయితే ఇలా జరుగుతుంది అనమాట. ఈ వారం రేపు బక్రీద్ కాబట్టి కొంచెం రేట్లు అనేవి అయితే చాలా ఎక్కువనే చెప్తున్నారు అనమాట. రేపు పండగ కాబట్టి, రేపే కాబట్టి పండగ. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ ఉన్న మన అడ్రస్ వచ్చేసి మనకి మార్కెట్ది ఆంధ్రప్రదేశ్ గూడూరు జిల్లా గూడూరు టౌన్ అనమాట. ఇది వచ్చేసి అయితే మనకి. అలాగే ఇక్కడ నుంచి ఎవరైనా సరే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక 8 కిలోమీటర్లు అయితే పడుతుంది అన్న. అలాగే బస్ స్టాప్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక 7 కిలోమీటర్లు అయితే పడుతుంది. 1 కిలోమీటర్ తేడా అనమాట. చూసారు కదా, ఈ వారం అనేది అయితే ఇలాగ ఉన్నాయన్నమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మనం అయితే చాలా మార్కెట్లో అనేది అయితే చాలా తిరుగుతాం అనమాట. చాలా యూజ్ అవుతుంది మీకు. మళ్ళీ ఎవరైనా సరే కొత్తగా వచ్చి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫాస్ట్గా అనేది అయితే రీచ్ అవుతాయి అనమాట. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోవడం వల్ల మన ఛానల్లో వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే కనుక మీకు ఫాస్ట్ అనేది అయితే రీచ్ అవుతాయి. ఓకేనా, చూసారు కదా, ఈ వారం అనేది అయితే ఇలా ఉంది. ఓకేనా, మనం మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకేనా, బాయ్.